నీవు ఆశీర్వాదకరంగా ఉండువు. నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండును. నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండును. నీ ద్వారా మీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండును. నీ కుటుంబం ద్వారా మీ పిల్లలు ఆశ్రయించబడిన వారుగా ఉంటారు. అదేవిధంగా నిన్ను బట్టి మీ పొలాలు ఆశ్రయించబడతాయి. నిన్ను బట్టి మీ కుటుంబం మీ ఇంటిని ఆశ్రయిస్తాడు దేవుడు. అదేవిధంగా నిన్ను బట్టి మీ ఆశలు దేవుడు దీవిస్తాడు. మీ పనిని దేవుడు దీవిస్తాడు. మీ ఉద్యోగం దేవుడు దీవిస్తాడు. మీ రాబడిని దేవుడు దీవిస్తాడు. అంతా కూడా నిన్ను బట్టి. కాబట్టి ఇక్కడ మనం వాక్యంలో చూసినట్లయితే దేవుడు ఒకసారి ఆశ్రయించడం స్టార్ట్ చేస్తే ఆయన వెనక్కి తీసుకోడండి. మనుషులైతే వెనక్కి తీసుకుంటారు, కానీ దేవుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోడు. ఒక్కసారి ఆశీర్వాదం స్టార్ట్ చేస్తే ఆశీర్వాదం దేవుని కృప వస్తూనే ఉంటుందండి. వస్తూనే ఉంటుంది. మనం అట్లాగే ఒక ఉదాహరణ చూసినట్లయితే మజ్జిగలో పాలల్లో మజ్జిగ వేస్తాం కదండి మనం, దేనికి సేమిరికి. అట్లాగే ఒక చుక్క వేసే చాలండి, అదంతా కూడా స్ప్రెడ్ అయిపోద్ది, అదంతా కూడా పెరుగు అయిపోద్ది. దేవుడు మన కుటుంబం యజమానిని ఆశ్రయిస్తే ఆ యజమాని ద్వారా వాళ్ళ భార్య ఆశ్రయించబడుతుంది. వాళ్ళ భార్య ద్వారా పిల్లలు ఆశ్రయించబడతారు. వాళ్ళ పిల్లల ద్వారా ఆస్తులు ఆశ్రయించబడతాయి. ఇంటిని ఆశ్రయించబడతారు. పొలాలు ఆశ్రయించబడతారు. రాబడిని ఆశ్రయించబడతారు. కాబట్టి దేవుడు ఆశీర్వాదాలు అట్లా ఉంటాయండి.